కలిగిన ఆత్మనిస్తాడు. జ్ఞానంగా నీవు ఉండాలి అంటే జ్ఞానం కలిగిన ఆత్మ దేవుడు ఇవ్వగలిగినటువంటి వాడు. బైబిల్లో ఒక ఆత్మ ఉంది, ఇంద్రియ నిగ్రహ శక్తి కలిగిన ఆత్మ. అనగా ఇంద్రియ నిగ్రహ శక్తి కావాలి. మన జీవితంలో మనం అనేకమైన సందర్భాలలో, పలు సందర్భాల్లో బలహీనం అయిపోతున్నాం. తినకూడదు అనుకున్నది తింటున్నాం, వెళ్ళకూడదు అనుకుంటుంది వెళ్తున్నాం, చెయ్యకూడదు అనుకుంటున్నాం చేస్తున్నాం, చూడకూడదు అనుకుంటున్నాం చూస్తున్నాం. కారణం ఏమిటి అంటే నిగ్రహ శక్తి కలిగిన ఆత్మ మనలో లేకపోవటమే. కానీ ఆనాడు భక్తులు దానియేలు వాళ్ళల్లో నిగ్రహ శక్తి కలిగిన ఆత్మ ఉంది. అందుకే వాళ్ళు ఏమయ్యారు అంటే అపజయాలను కూడా వాళ్ళు జయాలుగా వాళ్ళు మార్చుకోగలిగారు. కనుక ఈ రోజున సంఘ బిడ్డలలో ఎవరిలోనైనా బలహీనపరిచే ఆత్మ ఉన్నట్లయితే మందిరానికి వెళ్ళాలి అని ప్రభు వెళ్ళారట. శరీరధారిగా ఉన్న దినాలలో బోధ చేయడానికి ఎలా వెళ్ళారో, అలాగే దెయ్యాలను వెళ్ళగొట్టడానికి ఎలాగైతే వెళ్ళారో, ఈ రోజున ఆత్మరూపిగా ప్రభు మన మందిరానికి ఆయన వస్తున్నారు. కనుక మందిరములో బలహీనమైన మనస్సాక్షి, బలహీనులు అనగా దేవుని కార్యాలను నమ్మలేక ఎంత ప్రసంగాన్ని విన్నా గాని అప్పటి వరకు ధైర్యంగా ఉంటాం. 4 గోడల మధ్య మందిరంలో ధైర్యంగా ఉండవు. బయటికి రాగానే మరలా పిరికాత్మ, మరలా అవిశ్వాసం, మరలా దేవుడు నన్ను విడనాడాడేమో, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో అన్న మనస్సు మనలో ఉంటుంది. గనక దేవుడు వెళ్ళగొట్టడానికి, ఆ మనస్సు నుండి వెళ్ళగొట్టడానికి వచ్చినాడు. అందుకే బైబిల్ అంటాడు కదా, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట వ్రాస్తాడు. ఏమని వ్రాస్తాడు అంటే, నీ వెచ్చగానైనా ఉండాలి, లేక నీవు చల్లగానైనా ఉండాలి అంటాడు. కానీ ఎలా ఉండొద్దు అంటే నులివెచ్చని స్థితిలో నీవు ఉండొద్దు. నులివెచ్చని స్థితిలో గనక ఉన్నట్లయితే నా నోట నుండి వచ్చు ఉమ్మి వేస్తాను. ఉమ్మి అంటే ద్వేషించడం, లేక తృణీకరించడం, లేక విసర్జించడం. నేను నిన్ను వదిలేస్తాను అన్నాడు. అంటే కారణం ఏమిటంటే మనము ఉంటే వెచ్చగానైనా అంటే పౌరుషం కలిగిన వారుగా భక్తి విషయంలో, అనగా చల్లగా అంటే లోకములోన. కనుక అటు ఇటు గనక ఉన్నట్లయితే అంటారు కదా, 2 పడవల మీద గనక కాలేసినట్లయితే మనం మధ్యలో నడి మధ్యలో మునిగిపోవడం ఖాయం. కనుక ఈ రోజున ప్రభు మీద కాస్త అనుకుంటాం, కాస్త లోకం మీద అనుకుంటాం. ఎవరు రక్షించాలి? ప్రభు అనుకుంటాడు. లోకములో ఉన్నారు కదా, ఆ లోక దేవతలేయో వాళ్ళని ఆదుకుంటేలే అనుకుంటారు. ఆ వాళ్ళ దేవుళ్ళు ఏమనుకుంటారు అంటే వాళ్ళు ప్రార్థనకు వెళ్తున్నారు కదా. కానీ చివరికి మన సమస్యకు పరిష్కారం ఏది? ఎటూ కాకుండానే మన జీవితాలు అయిపోతున్నాయి కదా. అందుకే అన్నాడు, ఉంటే వెచ్చగానైనా ఉండాలి, లేక చల్లగానైనా ఉండాలి. కానీ ఎలా ఉండవద్దు అంటే నులువెచ్చని స్థితిలో. నులువెచ్చని స్థితిలో ఉండడానికి గల కారణం ఏమిటంటే, ఎదగలేకపోవడానికి కారణం ఏమిటి అంటే మనలో ఏదో ఆత్మ పని చేస్తున్నది. బలహీనపరుచు ఆత్మ కావచ్చు. నువ్వు నులివెచ్చని స్థితిలో అంటే ఎటుగాని విశ్వాసలాగా అయిపోతున్నావు. ఇటు పౌరుషం కలిగిన ఏలియా ఆత్మ అయినా లేదు, లేక ఇటు చల్లగానైనా. అంటే ప్రియా దేవుని బిడలారా, ఒక చాటు ఏమన్నారు అంటే దానిని వెచ్చగా అని అంటే పురుషుడిలాగా, చల్లగా అంటే స్త్రీలాగా అని అన్నారు. అంటే వెచ్చగా అంటే పురుషుడిలాగా, పౌరుషులాగా, చల్లగా అంటే స్త్రీలాగా, మాతృత్వం కలిగినటువంటి తల్లిలాగా దేవుని సన్నిధిలో మనం జీవించాలి. కానీ నులివెచ్చని స్థితి అంటే ఎటుగాని స్థితిలాగా. కనుక ఈ రోజున అలా అయిపోవడానికి గల కారణం ఏది అంటే ఏదో నిన్ను బలహీనపరుస్తున్న ఆత్మ ఉండుట వల్ల మనం అలాగునైపోవడానికి గల కారణం. ప్రభు బోధ చేయడానికి వచ్చారు మందిరములో, బలహీనపరుచు ఆత్మలని వెళ్ళగొట్టడానికి వచ్చారు. ఆయన ఈ రోజున మన మందిరానికి వచ్చి మనలో ఉన్నటువంటి బలహీనతలను విడిపించడానికి ఆయన వచ్చి ఉన్నారు గనక మనం వెచ్చగా దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగుదాం. దేవుడి మాటలు వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ కొందనాలు. ఇదైనా మీరు మాట్లాడిన మాటలకై స్తోత్రాలు. ఈ మాటలు మా హృదయంలో ఫలించి అభివృద్ధి చెందులాగున సహాయము చేయండి. ఈ వాక్యం వింటున్న వారిలో ఎవరైనా బలహీనాత్మ కలిగిన వారుగా ఉన్నట్లయితే వారిలో బలహీనపరుచు ఆత్మ నుండి విడిపించండి. బోధ చేయడానికి వచ్చారు, బలహీనపరుచు ఆత్మల నుండి విడుదలవ్వడానికి వచ్చారు. మీరు కార్యాన్ని జరిగించండి. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారిని స్వస్థపరచండి. సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వండి. గొప్ప కార్యాన్ని జరిగించండి. మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్ వారి స్వస్థత ప్రార్థనలు. మీరు సమస్యలతో బాధపడుచున్నారా? మీరు దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారా? మీకు ఆర్థిక ఇబ్బందులా? మీరు సంతానం లేక ఉన్నారా? ఉద్యోగము లేక బాధపడుచున్నారా? మీరు ఆత్మీయతలో అభివృద్ధి పొందాలనుకుంటున్నారా?
అయితే రండి. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తైల అభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. మనం అందరం కలిసి ప్రభువును మహిమపరుద్దాం. బుధవారములలో పాల్గొని ఎంతో మంది మేలు పొందుచున్నారు కనుక మీరు రండి. దైవజనులు మీ కొరకు ప్రార్థించెదరు. మా అడ్రస్ పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ 10. సెల్ 9392871234. రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్లో ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుండి 9:30 వరకు బలమైన వర్తమానముతో శక్తివంతమైన ఆరాధన జరుగును. మీరు ఏ విధమైన సమస్యలతో ఉన్నా దైవజనులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. మనమందరము కలిసి ప్రభువును ఆరాధించి మహిమపరుద్దాం. అలాగే ప్రతి బుధవారం ఉదయం 10:30 నుండి 12:30 వరకు తైలాభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. 7 బుధవారములు పాల్గొని అనేకులు స్వస్థత మరియు అనేక సమస్యల నుండి విడుదల మరియు ఆత్మీయ మేలులు పొందుచున్నారు. మీరు తప్పక పాల్గొనండి. దైవజనులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. మా అడ్రస్ పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ. సెల్ నంబర్ 9392871234. రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్ వారి స్వస్థత ప్రార్థనలు. మీరు సమస్యలతో బాధపడుచున్నారా? మీరు దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారా? మీకు ఆర్థిక ఇబ్బందులా? మీరు సంతానం లేక ఉన్నారా? ఉద్యోగము లేక బాధపడుచున్నారా? మీరు ఆత్మీయతలో అభివృద్ధి పొందాలనుకుంటున్నారా? అయితే రండి. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తైల అభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. మనం అందరం కలిసి ప్రభువును మహిమపరుద్దాం. బుధవారములలో పాల్గొని ఎంతో మంది మేలు పొందుచున్నారు కనుక మీరు రండి. దైవజనులు మీ కొరకు ప్రార్థించెదరు. మా అడ్రస్ పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ 10. సెల్ 9392871234. ఇంతవరకు విన్న ఈ వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము భావిస్తున్నాము. మీ ప్రేయర్ రిక్వెస్ట్ల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ మినిస్ట్రీస్, డోర్ నెంబర్ 70-2-24/20, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ 10, కృష్ణా జిల్లా. మా ఫోన్ నెంబర్స్ 9392871234, మరొక నెంబర్ 9393871234. దైవతనయులా అన్ని రీతులా ఆదరించగా తండ్రి పంపిన దేదీప్యమాన పరలోక స్వరం బలము.